శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆశ్వేజ బహుళ పాడ్యమి బుధవారం. ఈరోజు పాడ్యమి ఉదయం 7:30 వరకు ఉంది. తదుపరి విధిగా ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు అక్టోబర్ 8, 2025 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:26 లాగైతే 12:13 వరకు ఉంది. వజ్రం రాత్రి 10:29 లాగైతే 11:59 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతున్నామో పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి ఆరోగ్యం చేకూరుతుంది, కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాడికి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాడికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సింహరాశిలో జన్మించిన వాడికి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యారాశిలో జన్మించిన వాడికి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాడికి కలత్రపాటు లాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాడికి శత్రువ్యయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాడికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జన్మించిన వాడికి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాడికి పరాక్రమంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. మీన రాశిలో జన్మించిన వాడికి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాత వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు బుధవారం. అందువల్ల ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వసంభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.